ఇస్మాయిల్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఎన్నికలు అయిపోయిన తర్వాత సాధారణంగా ఆహ్, గెలుస్తామో, ఓడిపోతామో అనేది చూచాయిగా తెలిసిపోతుంది ఆ పార్టీల వాళ్ళకి గ్రౌండ్ లెవెల్‌లో. వైసీపీ వాళ్ళు అధికారంలో ఉండి కూడా వాళ్ళు దాడులకది తెగబడుతున్నారు. రెండోది జగన్మోహన్ రెడ్డి గారు కూడా విదేశీ పర్యటన పెట్టుకున్నారు సడెన్‌గా. అంటే ఈ మొత్తానికి ఏదైనా లింక్ ఉందా? అసలు వైసీపీ వాళ్ళు వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటది ఇప్పుడు? అంటే గెలుస్తామన్న నమ్మకమా? ధీమానా? లేదా ఓడిపోతామనే బెంగ? ఏమనుకుంటున్నారు? అందరికీ నమస్కారం అండి. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మీరు ఒక విషయం మర్చిపోయాం మనం. గత ఎన్నికల్లో గత ఎన్నికలప్పుడు ఎన్నికలైన తర్వాత ఈయనకి పనిచేసిన దండుపాళెం బ్యాచ్ ఐపాక్ టీము వాళ్ళు ఏం చేశారంటే ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేసి ఈయన ముసిముసి నవ్వులు నవ్వుకుంటా సిగ్గుపడతా సెంటరింగ్ ఇరిగిపోయిన బస్సులాగా అటో కాలు ఇటో కాలు వేసుకుంటా లోపలికి వస్తుంటే సీఎం 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 అని అరుస్తుంటే ఈయన చాలా సిగ్గుపడిపోయాడు. గుర్తుందా మీకు? సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎం చీఫ్ మినిస్టర్ అని ఒక బోర్డు కూడా తయారు చేయించారు, నేమ్ ప్లేట్ అది. అవునండి. ఈసారి ఏం కనపడలేదు. ఐప్యాక్ వాళ్ళు ప్యాకప్ అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వాళ్ళ దగ్గర ఉన్న ఈ సిస్టము తర్వాత లేకపోతే ఫోన్లు గీన్లు వాళ్ళకి ఇచ్చిన టాబ్లెట్ ఇవన్నీ హ్యాండ్ ఓవర్ చేసిండ్రా బాబు, అవి ఇచ్చేస్తాను మీకు ఫైనల్ పేమెంట్ ఇస్తామని చెప్పినట్టుగా వార్తలు వచ్చినాయి. నిజమా ఉంటుందా అంటే మొత్తం మీద ఆ టైప్ మనుషులే కాబట్టి అలా ఎవరన్నా ఊహించి కూడా రాసి ఉండొచ్చు. వీళ్ళు చిన్న సమావేశం ఏర్పాటు చేసి ఈయన రమ్మంటే అసలు మొన్న నేను రాను, మొత్తం సీన్ అయిపోయిన తర్వాత ఇంకేటన్నట్టుగా ఆయన రాలేదు. అదొకటి part. అంటే జగన్మోహన్ రెడ్డి కూడా సీన్ అర్థమైంది. ఇన్నాళ్ళు ఆయనకు అర్థం అవ్వలేదు, నేనే గెలుస్తున్నానటువంటి భ్రమలో ఉన్నాడు. ఇక ఈ దాడులు చిత్తూరు చంద్రగిరిలో కానీ పల్నాడు మాచర్ల ఏరియాలో కానీ అలా ఇంకా చెదురుమదురుగా కొన్ని చోట్ల కుప్పంలో కూడా జరిగింది. ఇలాంటివన్నీ చూసుకుంటే ఇది రెండు రకాలుగా ఉంటుందండి. ఓటమి వల్ల ఓడిపోతున్నాం అని తెలిసిన తర్వాత ఒక ఫ్రస్ట్రేషన్ మన ఫీల్డ్, ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇంతలా చేసి అయినా మనకు ఓట్లు వేయలేదు అనేటువంటి ఫ్రస్ట్రేషన్, అలాగే ఓట్లు ఎవరో ఎవరికి వేసారు అనేటువంటి స్పష్టంగా విభజన గీత ఏర్పడిపోయిందండి. ఎవరు మనుషులు అనేటువంటి స్పష్టంగా తెలిసిపోతుంది. దానివల్ల కూడా ఈ దాడులు మొదలైపోయినాయి. ఆ ఫ్రస్ట్రేషన్ వల్ల కూడా కావచ్చు. ఇది ఫ్రస్ట్రేషన్ వల్ల నేను ఎందుకంటున్నానంటే అనిల్ కుమార్ కానీ అంబటి రాంబాబు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఇంకా కొంతమంది వాళ్ళ ఆహాకారాల ఆర్తనాదాలు చూసాం మనం. సాధారణంగా వీళ్ళు ఏం చేసేవారు, గత 5 సంవత్సరాల్లో అనేక సార్లు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు కూడా దుర్మార్గాలు, అరాచకం, దౌర్జన్యం అంతా ఆళ్ళు చేసి చాలా సింపుల్ గా కులాసాగా దిలాసాగా టీడీపీ వాళ్ళు చేయించారని చెప్పేసి కాలు ఊపుకుంటూ చెప్పేవారు. ఈసారి నిజంగానే ముఖంలో ఆర్తనాదాలు, భయం, ఆందోళన కనపడుతుంది, స్పష్టంగా తెలిసిపోతుంది. ఇది ఈసారి ఆ టీడీపీ వాళ్ళ మీద ఏడవడం మొదలెట్టారు. పోలీసు వాళ్ళు మార్చేశారు, అది ఇదండి. పోలీసు వాళ్ళు మార్చుకొని నీ దండుపాళెం బ్యాచ్ నడుస్తారు అక్కడ. ఆ చుట్టూ ఎవరున్నారో నీ సిఐలు, నీ ఎస్పీ రవిశంకర్ రెడ్డిలు వీళ్ళందరినీ పెట్టుకుని మాచర్లతో సహా ఆ చుట్టుపక్కల పల్నాడు ప్రాంతం అంతా కబ్జా చేసి ఏజెంట్లు బయటికి లాగేసి ఓట్లు గుద్దేసుకుందామని అది ప్లాన్ వేశారు మీరు. అది కుదరలేదు. మనందరం అనేక సార్లు అనేకం అనుకుంటాం, అన్ని జరగవు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే రేపు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తెలుగుదేశం వాళ్ళని ఎవడో ఆపలేడు. ఎందుకంటే 5 సంవత్సరాలు ఒగ్గబెట్టుకుని కసిగా ఉన్నారు వీళ్ళంతా. వీళ్ళందరూ తిరుగుబాటు చేసి తిరగబడి ఎక్కడికక్కడ ఊళ్ళ నుంచి తరిమేస్తారు. ఇప్పటికే కొంతమంది వైసీపీ కార్యకర్తలు ఊళ్ళ నుంచి వెళ్ళిపోయారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అది పూర్తి స్థాయిలో ఖాళీ చేసి రావాల్సి వస్తుంది. మనం ఇప్పుడే రివర్స్ అటాక్ మొదలు పెట్టేస్తే వాళ్ళు మన మీద అటాక్ చేయడానికి కొంచెం వెనకాడతారు అనేటువంటి ఒక ఆలోచన. ఇది ఒక వ్యూహం. ఇందులో 2 రకాలు కలిసి వస్తాయి. ఒకటి, ఓడిపోతున్నప్పుడు మన ఓటమి కారకునైన వాళ్ళ మీద పగ తీర్చుకోవడం, కసి తీర్చుకోవడం ఒకటి. 2, మన దీపం ఉండగా నిలిచి చక్కబెట్టి ఇప్పుడు ఇంకా మన ఆపద్ధర్మ ప్రభుత్వం, ఇంకా మన బూట్లు నాకి పోలీసులు ఉన్నప్పుడే ఈ కార్యక్రమం చేసుకుందాం అనేటువంటిది ఒక ఆలోచన. ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్కి ఒక ఉపద్రవం వస్తుంది, కావాలంటే చూసుకోండి. ఒకసారి ఈయన లండన్ వెళ్ళినప్పుడు కోనసీమ అల్లర్లో చాలా దారుణంగా గృహ దహనాలు, దాడులు,
కులాల మధ్య చిచ్చు పెట్టడానికి విశ్వ ప్రయత్నం చేశారు. ఇవాళ వాళ్ళందరూ ఏకమైపోయి వీళ్ళ ఇంటికి పంపిస్తున్నారు, అది వేరే కథ. రెండోసారి లండన్ వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయించాడు, నాకేం సంబంధం లేని చెప్పడానికి. ఇప్పుడు కూడా లండన్ పోతున్నాడు, వీళ్ళందరికీ ఒరే మనం పోతా ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ కోలుకోకూడదో, రక్తం ఏర్లే పారాలని చెప్పేయడేమో అని డౌట్ నాకు. వాళ్ళు దీన్ని అమలు చేయడానికి ఇష్టపడలేదు. లేదంటే ఎన్నికలైపోయి ఓడిపోతామని స్పష్టంగా తెలిసినారు, మూసు కూర్చోవాలి. చాలా మంది కూర్చున్నారు అలాగా, ఎందుకు వచ్చిన గొడవరా బాబు అని. కానీ ఇంకా కొంతమంది తెగించి ఇలా భయపడుతున్నారంటే రాబోయే ప్రభుత్వానికి ఒక టార్గెట్ ఇచ్చినట్టే లెక్కండి. ఎందుకంటే ఈ ఎన్నికల కోసం అనేక మంది అనేక రకాలుగా కష్టపడ్డారు. ఒక సామాన్యుడి నుంచి పార్టీ అధినేత చంద్రబాబు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, బీజేపీలో కొంతమంది నాయకుల వరకు కూడా, వామపక్షాలు, ప్రజా సంఘాలు, చాలా మంది ఇండివిజువల్స్ కూడా జగన్మోహన్ రెడ్డి అరాచకమే పోరాడారు. అట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి అరాచకానికి, అన్యాయానికి, పట్టబగల దోపిడీకి సిగ్గు లేకుండా సమర్థించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళలో ఆత్మలు ఉన్నాయి, ప్రేతాత్మలు ఉన్నాయి. అమరావతిని భ్రమరావతి అన్నవాడు ఉన్నాడు, ఊపిరి బిగబట్టుకుని ప్రొఫెసర్ వృత్తిలో ఉండి ప్రజాద్రోహం చేసిన వాళ్ళు ఉన్నారు. సిగ్గు లేకుండా ఇంత అరాచకం చేసినా ఇతనే మళ్ళీ వస్తాడు, ఇతను రావాలి, మళ్ళీ ఇతనే వస్తాడు అనేటువంటిది బరి తెగించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా పెయిడ్ జర్నలిస్టులు, ఎర్నలిస్టులు, ఇలా రకరకాల ఇలా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అసలు ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే అసలు టాస్క్ ఇప్పుడే మొదలైంది, అసలు పని ఇప్పుడే మొదలైంది. ప్రజాస్వామికవాదులు కానీ రాష్ట్ర ప్రేమికులకు కానీ చేయాల్సిన పని ఇవాళ మొదలైంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోయినంత మాత్రాన కొంపలో అసలు ఒకసారి గ్రీన్ మ్యాటర్ విఠలాచార్య సినిమాలాగా మారిపోతుంటాయి. అసలు ఈ ఆంధ్ర రాష్ట్రం ఇలా తగలబడిపోవడానికి, దుర్మార్గం, అరాచకం అయిపోవడం, ఆగమైపోవడానికి కారకులు ఎవరు అనేటువంటి గుర్తించాలి, ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఆంధ్ర ద్రోహులు ఎవరు, అభివృద్ధి కంటకులు ఎవరు, అభివృద్ధికి ఆటంకాలు కలిగించిన వాళ్ళు ఎవరు, ఆంధ్రప్రదేశ్ అమరావతి బాగుపడకూడదు, వీళ్ళు నాశనం అయిపోవాలని కోరుకున్నది ఎవరు, ఇది ఒక లెక్క. అలాగే సామాజిక వర్గాలుగా ఎవరు ఆంధ్రప్రదేశ్లో కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు, ఎవరు అనాదిగా ఇవాళ కాదండి, దాదాపు 50, 60, 70 ఏళ్లుగా ఎవరు ఏ పాలిగాళ్ళు దీన్ని చేస్తున్నారనేటువంటి ఐడెంటిఫై చేసి వాళ్ళని సంఘ బహిష్కరణ చేయాలి, సాంఘిక బహిష్కరణ చేయాలి, వాళ్ళని సమాజం నుంచి దూరంగా పెట్టాలంటే క్వారంటైన్ చేయాలి, వాళ్ళని ఒంటరి చేయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించినంత మాత్రాన, ఒక చెట్టు నరికేసినంత మాత్రాన, ఒక విషవృక్షాన్ని కూల్చినంత మాత్రాన అయిపోలేదండి. వేళ్ళూనికి పోయి ఉంది ఆ విషవృక్షం. ఆ వేళ్లతో సహా పెగిలించాలి. ఆ వేళ్లతో పెగిలించాలంటే ఇటుక పేర్చుకుని మార్గదర్శి, ఈనాడు లాంటి సంస్థల్ని కష్టపడి చెమట ఓడ్చని చెప్తాను నేను. ఒక మహా వ్యవస్థగా మార్చి అనేక వేల మందికి ఉపాధి కల్పించి అందరు ప్రజలందరి విశ్వాసాన్ని పొందిన కొన్ని సంస్థలను కోల్చాలనుకున్నావు, నువ్వు టార్గెట్ చేయాలి. నువ్వు వాటి ప్రజల ముందు బహిరంగంగా నిలబెట్టాల. అలాగే నిత్యం ఆంధ్ర మీద విషం కక్తా ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా మారి తన మాటలు 10 మంది వింటున్నారు కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని ఏకపక్షంగా, అంటే జగన్మోహన్ రెడ్డి అని కాదండి, మన జగన్మోహన్ రెడ్డి పేరు కాబట్టి వాడుతున్నాం, అటువంటి శక్తులకి నువ్వు మద్దతుగా నిలిచేవంటే నువ్వు యాంటీ సోషల్ ఎలిమెంట్. అటువంటి వ్యక్తులు ప్రొఫెసర్ గా ఉన్న, వామపక్ష భావజాలంతో ఉండి రాజకీయాల్లో ఉండి జర్నలిస్ట్ గా ఉన్న, సీనియర్ పాత్రికేయుడైనా, ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనం ఐడెంటిఫై చేయాలా, వీళ్ళందరినీ నిలదీయాల, వీళ్ళని సమాజం నుంచి దూరం చేయాలా, వీళ్ళ గొంతు వినిపించకుండా చేయాలి. ఎందుకంటే వీళ్ళందరినీ క్వారంటైన్ చేయాలి. మరి కరోనా వచ్చినప్పుడు ఏం చేసాం, కరోనా వచ్చినోడికి దూరంగా ఉన్నాం. సేమ్ అలాగే చేయాలి. అలా చేయకపోతే ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణే కాదు, ఈ దేశానికే నష్టం. ఇది మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఒకరిని కాకపోతే 10 మందిని కాకపోతే ఒకరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాడు ఎవడైనా సరే ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా, జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడిన వాళ్ళు మీకు స్పష్టంగా తెలుస్తారు. వాళ్ళని గుర్తించాలి. ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు ఆ రోగ లక్షణాలు కొన్ని ఉంటే ఆ లక్షణాలు బట్టి వాళ్ళు గుర్తించి వాళ్ళు క్వారంటైన్ చేసేవారు. అలాగే
ఇప్పుడు మీకు గుర్తించడం ఎంత ఈజీ అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు రాయలసీమ ఉద్యమం అవుతుంది, కుల సంఘాలు బయలుదేరతారు, వీళ్ళని ఐడెంటిఫై చేయాలి. వీళ్ళకి ఆ లక్షణాలు ఉన్నాయి, జాతి ద్రోహ, ఆంధ్ర జాతి ద్రోహ లక్షణాలు అన్నమాట ఇవి. కాబట్టి వీళ్ళందరినీ క్వారంటైన్ చేయాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓడిపోతాడని తెలిసి అరాచకం చేసాడు, పట్టపగల దోపిడీ చేశాడు, అభివృద్ధిని సర్వనాశనం చేయడు, రాష్ట్రాన్ని అప్పులు ఊపులో నెట్టేశాడు, పుల్ల గజ్జితో రగిలిపోతున్నాడు అని తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలి, అతను చాలా బాగున్నాడు, రూపురేఖ లావణ్యాలు బాగున్నాయని చెప్తూ ఉంటాడు ప్రొఫెసర్. అతను కూడా లక్షణాలు ఉన్నట్టే. ఇంకోటి ఉన్నాడు అమరావతిని అమరావతి అన్నాడు, ఆడు సివియర్ అటాక్ అనమాట. ఈ జాతి ద్రోహం అనే రోగం చాలా సీరియస్ గా ఉందన్నమాట. అలాగా మనం ఒక్కసారి దృష్టి పెడితే ఇటువంటి వాళ్ళందరూ దొరుకుతారు మనకి. వీళ్ళందరినీ క్వారంటైన్ చేయాలి, ఈ సమాజం నుంచి దూరంగా పెట్టాలి. దానికోసం ఇక నుంచి నా ప్రయత్నం అలా ఉంటుంది. ఎందుకంటే మీరు మీ జీవితం మీరు బతుకుతున్నారు, నువ్వు ఒక్కడవే బతికితే కాదు, నీ పక్కవాడు కూడా బాగుండాలి. రేపు వద్ద నీకేమైనా కష్టం వచ్చినా, సమస్య వచ్చినా, ఆపద వచ్చినా నీ పక్కవాడు కూడా, నువ్వు పడిపోతే లేవదీసుకోవాల్సిన పక్కవాడే కదా. నీ సాటివాడు అల్లాడిపోతుంటే, ఎన్నికల్లో ఇంత దుర్మార్గమైన హింస జరుగుతుంటే కులము మతము అడ్డం పెట్టుకుని ఈ రకమైన అరాచకాలకు తోడ్పాటును అందిస్తుంటే మళ్ళా సిగ్గు లేకుండా అతనే వస్తాడని ఎలా చెప్తున్నారా మీరు? ఎలా వస్తాడు ఇంత అరాచకం చేసినాడు? బుర్ర బుద్ధి లేదా మీకు? ఒక్కటి మంచి పని చేసాడని చెప్పండి, 1000 చెప్తాను మంచి పనులు చేయలేదండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇతను లండన్ వెళ్తున్నాడంటే ఇక్కడ చాలా పెద్ద స్కెచ్ చేసి ఉంటాడు, అప్రమత్తంగా ఉండాలి. ఈవీఎంల మిషన్ల దగ్గర ఏమీ జరగదులే, బీజేపీ మనతోటి ఉందలే అనుకోకూడదు. తెలుగుదేశం వాళ్ళు, కూటమి వాళ్ళందరూ కూడా అక్కడ కాపలా కాయాల్సిందే. చీమ చుట్టుకుమన్నా అప్రమత్తం అవ్వాల్సిందే. ఎందుకంటే వీళ్ళు అన్నిటికీ బరిదెగించిన వాళ్ళు. సొంత బాబాయిని పైకి పంపించేసి సిగ్గు లేకుండా గుండెపోటు అని చెప్పిన వాళ్ళు. గొడ్డల పోటు అని స్పష్టంగా కనపడుతున్నా కానీ తిరిగి దాన్ని ప్రతిపక్ష నేతకి, ఆ రక్తాన్ని ప్రతిపక్ష నేతకు బట్టలకు తుడిచిన వాళ్ళు. సొంత చెల్లెళ్ళు చెప్తున్నా, సొంత కుటుంబ సభ్యులు చెప్తున్నా ఇంకా బరిదెగించి సిగ్గు లేకుండా వాళ్ళ మీద నెడుతున్నారు నేరం. ఇలాంటి వాళ్ళని మీరు ఎంత దూరంగా పెట్టి వాళ్ళ భవిష్యత్తులో ఆచూకీ ఆనవాళ్ళు లేకుండా చేయాలి రాజకీయంగా. లేదంటే కనుక ఆంధ్రప్రదేశ్కి ఏ రకమైన భవిష్యత్తు ఉంటుందండి? ఇవాళ కష్టపడి అందరూ కూడా సప్త సముద్రాలు, ఖండాంతరాలు దాటి ఇతర రాష్ట్రాల నుంచి ఈ దేశంలో మారుమూల ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఒక తిరుగుబాటు చేసినట్టుగా అతనికి వ్యతిరేకంగా ఓటేసిన వాళ్ళు తృప్తి చెందాలంటే అర్జెంటుగా అభివృద్ధి కాదు కావాల్సింది. ఈ రోగ లక్షణాలు ఉన్న వాళ్ళని దూరంగా పెట్టాలి, ఈ రోగాన్ని పూర్తిగా అంతమందించాలి, విషపు వృక్షం వేళ్ళు పూర్తిగా తీసేయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. రేపు రాబోయే అధికారంలో రాబోయే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇది మాలాంటి వాళ్ళు పదే పదే చెప్తాం, రోజు చెప్తాం, వాళ్ళకి విసుగొచ్చినా చెప్తాం. ఎందుకంటే ఇప్పుడే ఐడెంటిఫై చేస్తా ఉన్నాం. ఆంధ్ర ద్రోహులు ఎవరు, ఆంధ్ర మీద విషయం కక్కిన వాళ్ళు ఎవరు, ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోవాలని కోరుకున్న వాళ్ళు ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ధన్యవాదాలు సార్ నరసింహులు గారు.